నేను మీ వరలక్ష్మి. ఇప్పుడు మన పర్యావరణ ఇంజనీర్ ముకుందరావు గారు మనతో ఉన్నారండి. వారు మనతో మాట్లాడతారు. విందామండి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గత 15 సంవత్సరాల నుండి వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ మట్టి విగ్రహాలు వాడవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడినందు వలన జల కాలుష్యం జరిగి చెరువులు ఇవన్నీ పాడవుతాయి. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి సంవత్సరము సుమారుగా 10,000 మట్టి విగ్రహాలు డ్వాక్రా గ్రూపుల ద్వారా చేయించి వివిధ రైతు బజార్లోను గవర్నమెంట్ ఆఫీసులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన ఎంవీపీ రైతు బజారు, నరసింహ రైతు బజారు, కలెక్టర్ ఆఫీసు, జిల్లా పరిషత్ ఆఫీసు మరియు జీవీఎంసీ ఆఫీసులో విరివిగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రజలకు కోరుకునేది ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడద్దు, మట్టి విగ్రహాలను వాడండి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఆ విగ్రహాలని బకెట్స్ లో ఇది చేసుకొని మళ్ళీ ఆ మట్టిని మళ్ళీ మీ మొక్కలకు యూజ్ చేసుకొని పర్యావరణంలో మీ అంత కృషి చేసి మీరంతా భాగమవుతారని ప్రాంతీయ కార్యాధికారిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.